హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నాం అందరికి నమస్తే. నా పేరు మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మనకు రీసెంట్గా వచ్చేసి ఒప్పో కంపెనీ ఒప్పో రెనో 4 సిరీస్ని అయితే మనకు చైనాలో లాంచ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, దీంట్లో మనకు 2 వేరియంట్స్ లాంచ్ చేయడం అయితే జరిగింది. ఒప్పో రెనో 4 5G అలాగే ఒప్పో రెనో 4 Pro 5G అని ఇలా 2 వేరియంట్స్లో మనకు ఒప్పో కంపెనీ చైనాలో ఒప్పో రెనో సిరీస్ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ 2 మొబైల్స్ కూడా త్వరలోనే మన ఇండియాకి రావచ్చు అని అయితే మనకు ఒప్పో నుంచి అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే దొరికింది. ఫ్రెండ్స్, అయితే ఇవాళ వీడియోలో మనం వచ్చేసి ఈ ఒప్పో రెనో 4 అలాగే ఒప్పో రెనో 4 Pro యొక్క ఫుల్ డీటెయిల్స్ అలాగే దీని స్పెసిఫికేషన్, దీని ప్రైస్ డీటెయిల్స్ గురించి ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. ఫ్రెండ్స్ మీకు ఇలా మొబైల్ ఫోన్స్ గురించి అలాగే గ్యాడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియోస్ అనేవి వస్తాయి. ఫ్రెండ్స్, ఇక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి, మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియోనే షేర్ చేయండి. ఇక లేట్ లేకుండా వీడియో మొదలు పెడదామా? ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ముందుగా ఒప్పో రెనో 4 అలాగే 4 Pro యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే 2 మొబైల్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ సేమ్గానే ఉంటుంది. ఫ్రెండ్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ బిల్తో వస్తాయి. అలాగే చుట్టూ ఫ్రేమ్ చూసుకుంటే అల్యూమినియం ఫ్రేమ్తో మొబైల్ ఫోన్స్ అనేవి వస్తాయి. ఫ్రెండ్స్, ఇక దీని ఒక వెయిట్ చూసుకుంటే మనకు ఒప్పో రెనో 4లో వచ్చేసి మనకు 183 గ్రామ్స్ ఉంటే అదే 4 Proలో వచ్చేసి మనకు 173 గ్రామ్స్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక మనం దీంట్లో పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే 2 మొబైల్స్లో కూడా మనకు పోర్ట్స్ అనేవి సేమ్గానే ఉంటాయి. ఫ్రెండ్స్, USB 3.1 Type-C పోర్ట్తో వస్తాయి 2 మొబైల్స్ కూడా. అయితే 2 మొబైల్స్లో కూడా మనకు 3.5 హెడ్ ఫోన్ జాక్ అనేది మిస్ చేశారు. ఫ్రెండ్స్, ఇక ఒప్పో రెనో 4లో వచ్చేసి మనకు సింగిల్ స్పీకర్తోనే మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. అదే ఒప్పో రెనో 4 Pro వచ్చేసి మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. అయితే 2 మొబైల్స్ కూడా మనకు డ్యూయల్ నానో సిమ్కు సపోర్ట్ చేస్తాయి. అయితే 2 మొబైల్స్లో కూడా మనకు మెయిన్లీ మైక్రో SD కార్డ్ స్లాట్ అనేది మిస్ చేశారు. ఫ్రెండ్స్, ఇక మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ 2 మొబైల్ ఫోన్స్లో కూడా మనకు డిస్ప్లే అనేది సేమ్గానే ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, కాకపోతే మనకు దీంట్లో సైజ్ అలాగే రిఫ్రెష్ రేట్ అనేది చేంజ్ అవుతుంది. మనం ముందుగా ఒప్పో రెనో 4 డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకున్నాం. ఫ్రెండ్స్, ఇది మనకు 6.43 ఇంచెస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఫుల్ హెచ్డి డిస్ప్లే. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 1080x2400 పిక్సెల్స్ అనేవి ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక దీని ఒక ఆస్పెక్ట్ రేషియో చూసుకుంటే ఇది మనకు 20:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అలాగే దీని ఒక స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 84.7% స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే దీని ఒక పీపీఐ డెన్సిటీ చూసుకుంటే 409 పీపీఐ డెన్సిటీ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6తో అయితే ప్రొటెక్ట్ చేశారు. ఫ్రెండ్స్, ఇక ఒప్పో రెనో 4 Pro చూసుకుంటే ఇది మనకు 6.55 ఇంచెస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లేతోనే వస్తుంది. ఫ్రెండ్స్, ఇది కూడా ఫుల్ హెచ్డి డిస్ప్లేనే. దీంట్లో పిక్సెల్ చూసుకుంటే 1080x2400 పిక్సెల్సే ఉంటాయి. ఇది కూడా మనకు 20:9 ఆస్పెక్ట్ రేషియోతోనే వస్తుంది. అలాగే దీని ఒక స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 89.7% స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే దీంట్లో మనం పీపీఐ డెన్సిటీ చూసుకుంటే 492 పీపీఐ డెన్సిటీ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, HDR10కు సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో మనకు 90 Hz రిఫ్రెష్ రేట్తో ఈ మొబైల్ ఫోన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, అయితే ఇది కూడా మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6తోనే ప్రొటెక్ట్ చేశారు. ఫ్రెండ్స్, మనం టాప్లో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 2 మొబైల్స్లో కూడా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమెరాస్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, అయితే 2 మొబైల్స్ కూడా మనకు సైడ్ పంచోల్ కెమెరాతోనే వస్తాయి. ఫ్రెండ్స్, మనం ముందుగా ఒప్పో రెనో 4 గురించి మాట్లాడుకుంటే ఇది డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఫ్రెండ్స్, 32 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వాడారు. దీని ఒక అపేచర్ చూసుకుంటే f2.2 అనేది ఉంది. ఫ్రెండ్స్, ఇది వైడ్ సెన్సార్. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ వాడారు. ఫ్రెండ్స్, దీని ఒక అపేచర్ వచ్చి f2.4 అనేది ఉంది. ఇక మనం ఒప్పో రెనో 4 Proలో చూసుకుంటే ఇది మనకు సైడ్ పంచోల్ కెమెరాతోనే వస్తుంది. కాకపోతే ఇది మనకు సింగిల్ సెల్ఫీ కెమెరా అయితే యూజ్ చేశారు. ఇది కూడా మనకు 32 మెగాపిక్సెల్ కెమెరాతోనే వస్తుంది. దీని ఒక అపేచర్ చూసుకుంటే f2.4 అనేది ఉంది. ఫ్రెండ్స్, ఇది వైడ్ సెన్సార్. ఇక మనం బ్యాక్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే 2 మొబైల్స్లో కూడా మనకు బ్యాక్ కెమెరాస్ అనేవి సేమ్గానే ఉంటాయి. 2 మొబైల్స్ కూడా మనకు ట్రిపుల్ కెమెరా సెటప్తోనే వస్తుంది. ఫ్రెండ్స్, అయితే ఇక్కడ మనకు మెయిన్ కెమెరా అనేది సేమ్గా ఉంటుంది, మిగతా కెమెరా సెటప్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ముందుగా ఒప్పో రెనో 4 గురించి మాట్లాడుకుంటే ఇది 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వాడారు. దీని ఒక అపేచర్ చూసుకుంటే f1.7 అనేది ఉంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా వాడారు. దీని ఒక అపేచర్ వచ్చి f2.2 అని ఉంది. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ వాడారు. దీని ఒక అపేచర్ వచ్చేసి f2.4 అనేది ఉంది. ఫ్రెండ్స్, ఇలా మనకు టోటల్లీ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. అలాగే ఒప్పో రెనో 4 Pro గురించి చూసుకుంటే దీంట్లో కూడా మనకు సేమ్గానే 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వాడారు. దీని ఒక అపేచర్ వచ్చేసి f1.8 అనేది ఉంది. అలాగే మనకు 13 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, దీని ఒక అపేచర్ వచ్చేసి f2.2 అనేది ఉంది. దీన్ని యూజ్ చేసి మనము 2x వరకు ఆప్టికల్ జూమ్ అనేది చేయొచ్చు. ఫ్రెండ్స్, అలాగే మనకు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అనేది ఈ మొబైల్ ఫోన్లో యూజ్ చేశారు. దీని ఒక అపేచర్ వచ్చేసి f2.4 అనేది ఉంది. ఫ్రెండ్స్, ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకి ఇలా టోటల్లీ ట్రిపుల్ కెమెరా సెటప్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఇక మనం కెమెరా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే 2 మొబైల్స్ కూడా మనకు కెమెరా ఫీచర్స్ సేమ్గానే ఉంటాయి. ఫ్రెండ్స్, LED ఫ్లాష్తో వస్తుంది. అలాగే HDR, పానోరామా,
పోర్ట్రేట్, నైట్ మోడ్, స్లో మోషన్ ఇలా అన్ని మోడ్స్ కూడా రెండు మొబైల్స్ ఫోన్ సపోర్ట్ చేస్తాయి ఫ్రెండ్స్. ఇక మనం వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే వీడియో క్వాలిటీ కూడా మనకు రెండు మొబైల్స్లో సేమ్గానే ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఫ్రంట్ సైడ్ నుంచి 1080p 30 fps వరకు వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు రెండు మొబైల్స్లో కూడా. అదే బ్యాక్ సైడ్ వచ్చేసి మనం 4K 30 fps 60 fpsలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అదే 1080pలో వచ్చేసి మనం 30 fps 60 fps 120 fps వరకు కూడా మనము వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ రెండు మొబైల్స్లో వచ్చేసి. ఇక మనం ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే రెండు మొబైల్స్లో కూడా మనకు ప్రొసెసర్ అనేది సేమ్గానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది స్నాప్డ్రాగన్ 765G ప్రొసెసర్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇది 7nm మీద బిల్డ్ అయిన ప్రొసెసర్, ఆక్టా కోర్ ప్రొసెసర్. రెండు మొబైల్స్ కూడా మనకు ఇన్బిల్ట్ 5G సపోర్టెడ్తోనే వస్తాయి ఫ్రెండ్స్. దీంట్లో జీపీ చూసుకుంటే Adreno 620 GPUని అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే రెండు మొబైల్స్ కూడా మనకు 2 ర్యామ్ వేరియంట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. Reno 4 వచ్చేసి మనకు 8GB ర్యామ్ 128GB మోడల్ వస్తుంది, అలాగే 8GB ర్యామ్ 256GB మోడల్ వస్తుంది. అదే Reno 4 Pro చూసుకుంటే మనకు 8GB ర్యామ్ 128GB మోడల్ వస్తుంది, అలాగే 12GB ర్యామ్ 256GB మోడల్ వస్తుంది ఫ్రెండ్స్. ర్యామ్ వచ్చేసి LPDDR4X ర్యామ్ అనేది యూజ్ చేశారు, అలాగే స్టోరేజ్ వచ్చేసి UFS 2.1 స్టోరేజ్ అనేది ఈ రెండు మొబైల్ ఫోన్స్లో కూడా యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇక బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే రెండు మొబైల్స్లో కూడా మనకు బ్యాటరీ కంపార్ట్మెంట్ అనేది సేమ్గానే ఉంటుంది ఫ్రెండ్స్. 4000 mAh లిథియం పాలిమర్ బ్యాటరీ అనేది రెండు మొబైల్స్లో కూడా యూజ్ చేశారు. అలాగే రెండు మొబైల్స్ కూడా మనకు 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తాయి. 36 minutesలోనే 100% ఛార్జ్ చేయొచ్చు అని అయితే మనకు కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది రియల్ టైంలోకి వచ్చినాక మనం చెక్ చేయొచ్చు. అయితే రెండు మొబైల్స్ కూడా మనకు సూపర్ ఊక్ ఛార్జింగ్ 2.0 టెక్నాలజీకి అయితే సపోర్ట్ చేస్తాయి ఫ్రెండ్స్. ఇక సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే రెండు మొబైల్స్లో కూడా మనకు సెన్సార్స్ ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. జైరోస్కోప్, ప్రాక్సిమిటీ, కంపాస్ ఇలా అన్ని సెన్సార్స్ ప్రొవైడ్ చేశారు. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకుంటే రెండు మొబైల్స్లో కూడా మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో మొబైల్ ఫోన్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్లో మనం కామన్గా చూసుకుంటే వైఫై ఇచ్చాడు. వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది, 5 GHz బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది, అలాగే 2.5 GHz బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది. ఇక బ్లూటూత్ కూడా ప్రొవైడ్ చేశాడు. బ్లూటూత్ వర్షన్ చూసుకుంటే మనకు 5.1తో వస్తుంది. అలాగే ఈ రెండు మొబైల్స్ కూడా మనకు యాప్టెక్స్ హెచ్డీకి సపోర్ట్ చేస్తాయి ఫ్రెండ్స్. మీరు కనుక బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ వాడే వాళ్ళైతే మీకు సౌండ్ క్వాలిటీ అనేది చాలా మటుకు ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే ఈ రెండు మొబైల్స్ కూడా మనకు NFC వస్తాయి. అయితే ఈ రెండు మొబైల్స్లో కూడా మనకు FM రేడియో అనేది మిస్ చేశారు ఫ్రెండ్స్. మన ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే రెండు మొబైల్స్ కూడా మనకు లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తాయి ఫ్రెండ్స్. Android 10 అలాగే వాళ్ళ యొక్క ఓన్ OSతో వస్తుంది ఫ్రెండ్స్. కలర్ OS 7.2 వర్షన్తో అయితే మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ రెండు మొబైల్స్ కూడా వస్తాయి. మన కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ రెండు మొబైల్స్ కూడా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ వేరియంట్స్లో లాంచ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మనం ముందుగా Oppo Reno 4 గురించి మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. ఇది టోటల్గా 3 కలర్ వేరియంట్స్లో లాంచ్ చేయడం అయితే జరిగింది. ఒకటి వచ్చేసి బ్లాక్, ఇంకోటి వచ్చేసి బ్లూ, ఇంకోటి వచ్చేసి పర్పుల్ అని ఇలా మనకు టోటల్గా 3 కలర్ వేరియంట్స్లో లాంచ్ చేయడం అయితే జరిగింది. అదే Oppo Reno 4 Pro చూసుకుంటే ఇది వైట్, బ్లాక్, అలాగే బ్లూ, గ్రీన్, పర్పుల్ అని ఇలా మనకు టోటల్లీ 5 కలర్ వేరియంట్స్లో లాంచ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక మనం ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఈ రెండు మొబైల్స్ కూడా మనకు ప్రైజెస్ అనేవి డిఫరెంట్గానే ఉంటాయి. మనం ముందుగా Oppo Reno 4 గురించి అయితే మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. ఇది 8GB ర్యామ్ 128GB మోడల్ వస్తుంది. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే 2999 వాన్ అనేది పెట్టారు. మనీ నేను పైలకి కన్వర్ట్ చేసుకుంటే 32,500 వరకు ప్రైస్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఇక 8GB ర్యామ్ 256GB మోడల్ వచ్చేసి 3299 వాన్ అనేది పెట్టారు ఫ్రెండ్స్. ఇండియన్ పైలకి కన్వర్ట్ చేసుకుంటే 35,500 వరకు ప్రైస్ అనేది పడే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక Oppo Reno 4 Pro చూసుకుంటే ఇది 8GB ర్యామ్ 128GB మోడల్ వస్తుంది ఫ్రెండ్స్. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే 37,999 వాన్ అనేది పెట్టారు ఫ్రెండ్స్. ఇండియన్ ప్రైస్లకు కన్వర్ట్ చేసుకుంటే 40,500 వరకు ప్రైస్ అనేది పడే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక 12GB ర్యామ్ 256GB మోడల్ వచ్చేసి 4,299 వాన్ అనేది పెట్టారు ఫ్రెండ్స్. మనీ పైలకి కన్వర్ట్ చేసుకుంటే 45,500 వరకు ప్రైస్ అనేది పడే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇవే ప్రైజెస్లో మన ఇండియాలో లాంచ్ చేస్తారంటే మ్యాక్సిమం లాంచ్ చేయకపోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఇండియాలో GST అనేది ఇంక్రీజ్ చేశారు కాబట్టి ఇదే ప్రైజెస్ కంటే ఒక 2-3,000 యాడ్ చేసుకొని మన ఇండియాలో లాంచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అయితే మన ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేస్తారు అనే దాని గురించి అయితే మనకు అఫీషియల్గా ఏమి ఇంకా లాంచ్ డేట్ అనేది లీక్ కాలేదు ఫ్రెండ్స్. మనకు రూమర్స్ ద్వారా ఏం తెలుస్తుందంటే ఈ మంత్ ఎండింగ్ కన్నా లేదంటే నెక్స్ట్ మంత్లో అయినా మనకు ఈ రెండు మొబైల్స్ ఖచ్చితంగా లాంచ్ చేయొచ్చు, మన ఇండియాకి తీసుకురావచ్చు అని అయితే మనకు Oppo నుంచి అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూస్తారు కదా ఇవాళ నేను మీకు వచ్చేసి Oppo Reno 4 అలాగే Reno 4 Pro యొక్క ఫుల్ డీటెయిల్స్ అలాగే దీని స్పెసిఫికేషన్, దీని ప్రైస్ డీటెయిల్స్ గురించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఇలా మొబైల్ ఫోన్స్ గురించి అలాగే గ్యాడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్గా ఉంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి. మర్చిపోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చి అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఫేస్బుక్ పేజ్ నుంచి అలాగే ట్విట్టర్ నుంచి ఫాలో అవ్వచ్చు. అక్కడి నుంచి మీరు డైలీ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.